నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు రావడం మనం చూసాము. మరి ఇప్పుడు ప్రస్తుతం అసలు వైసీపీ నేతల తీరు కానివ్వండి, వైసీపీ హయాంలో పనిచేసినటువంటి అధికారుల పరిస్థితి కానివ్వండి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. అసలు వైసీపీ నేతల పరిస్థితి ఏంటి సార్? లిక్కర్ స్కామ్ లో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు సార్. ధనంజయ రెడ్డి కానివ్వండి, కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, అక్కడ మీరు హైకోర్టులోనే తెచ్చుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇంకో పక్క అసలు పెద్దిరెడ్డి బుగ్గమఠం భూముల్ని ఆక్రమించింది వాస్తవమే అని చెప్పి సర్వేలో తేలిపోయింది. మరోవైపు సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన సజ్జల కూడా అటవీ భూములను ఆక్రమించింది వాస్తవమే అని చెప్పి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి వీళ్ళందరూ కూడా కీ రోల్ ప్లే చేసినటువంటి వాళ్ళు. మరి ఏంటి అసలు వైసీపీ పరిస్థితి ఏ విధంగా మారనుంది? శ్రావణి, మనం గత 5 సంవత్సరాలు మాట్లాడుకున్నాం. రాష్ట్రంలో చాలా దౌర్జన్యాలుగా ఉంది. ప్రభుత్వ భూములు కానీ ప్రజాధనాన్ని కానీ విపరీతంగా దోచేస్తున్నారు. అంటే మన అన్ని కేవలం ఆరోపణల కింద అప్పట్లో చూశారు. ఇప్పుడు మనం ఆధారాలతో సహా బయట పెడుతున్నాం. సరే, ఇప్పుడు ఈ రోజున సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసినటువంటి సెక్రటరీగా పనిచేసినటువంటి ప్రభుత్వ కార్యదర్శిగా ధనంజయ రెడ్డి గారు, తర్వాత ఆయన దగ్గర పిఈగా పనిచేసి తర్వాత ఓఎస్టీగా ప్రమోషన్ వచ్చినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు, వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో తేల్చుకోవడం ఉంది. అంటే మీరు చెప్పినట్టు ఓ పక్కన లిక్కర్ స్కామ్ నడుస్తుంది, ఓ పక్కనేమో బొగ్గుమఠం భూములకు సంబంధించి ఇంకా ఆయన నడుస్తుంది. సజ్జల గారిదేమో ఓ పక్కన భూములు, అంటే అటవీ భూమా, ఆ భూమా, ఈ భూమా లేకుండా దోచుకున్న సంఘటన ఒకటి. చాలా విచిత్రం ఏంటంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైతే గత హయాంలో మద్యపాన నిషేధం చేసి మాత్రమే ఓట్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తులు మద్యపానంలో ఎంత మునిగిపోయారో ఇప్పుడు రాష్ట్రం అంతా కనిపిస్తుంది. తవ్వుతోటి రోజుకు ఒక కొత్త పాత్ర వస్తుంది. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అనేవారు ఇదివరకు. అలా కొత్త కొత్త పాత్రలన్నీ వస్తున్నాయి. సరే, నేనేమంటానంటే రాజకేశ్వరరెడ్డి లాంటి వ్యక్తి సూట్ కేసులు మోసినందుకే దాదాపు 2,500 కోట్లు స్కామ్ జరిగి చేసాడు అన్నట్టుగా తెలుస్తుంటే అసలు ఆ సూట్ కేసులు ఎంత ఉంది? సూట్ కేసులు మోసినోడికి అంత వస్తే సూట్ కేసులు ఎంత ఉంది? ఆ సూట్ కేసు చివరికి ఎవరికి చేరింది అంటే ఇప్పుడు చాలా చివరి స్థాయికి చేరి ధనంజయ రెడ్డికి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఆగింది అనలేదు, ఆగలేదు, అక్కడి వరకు వచ్చింది. దాని నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందో అన్నదే అందరికీ తెలిసినదే. అంటే చాలామంది ఇంకెందుకు ఆధారాలు దొరికినా కూడా ఖచ్చితమైన ఆధారాలతో అక్కడ పెట్టాలి సార్. కోర్టు ఏం చేస్తుందని, కోర్టు సాక్ష్యాధారాలు మాత్రమే నమ్ముతుంది. అయితే మీరు అన్నట్టుగా అసలు ఏంటి పరిస్థితి అంటే వీళ్ళ నాయకులు అందరూ, నేను గతంలో కూడా చెప్పినట్టున్నాను, మన మామూలుగా కథలన్నీ కంచికి చేరుతాయి. ఎవరి కథ అయినా కంచికి చేరింది అంటాం. వైసీపీ వాళ్ళ కథలు మాత్రం కస్టడీకి చేరుతాయి. ఎందుకంటే వాళ్ళు చూడండి, వాళ్ళ వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి పాత్రికేయులు కావచ్చు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆ కుటుంబానికి అండగా నిలబడిన ప్రతి వ్యక్తి చివరికి ఎక్కడికి వెళ్తాడంటే జైల్లోకి వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళు చేసింది అదే. గత 5 సంవత్సరాలే కాదు, రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానించి జరిగింది అదే. చాలా విచిత్రం అమ్మ శ్రావణి. ఈ ధనంజయ రెడ్డి విషయం చూడండి, అతను ఐఏఎస్ కాదు. ఫస్ట్లో ఢిల్లీ ఐలాండ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి అక్కడ చేసే వ్యక్తిని తీసుకొచ్చి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించి అక్కడ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ జిల్లా, కడప జిల్లా వ్యక్తి కదా అని చెప్పేసి అని ఆ ధనంజయ రెడ్డిని ముందేమో అధికారంలోకి తీసుకుని, ప్రభుత్వంలోకి తీసుకుని, ఆ తర్వాత ఏమో ఐఏఎస్ చేసి, ఆ తర్వాత ఏమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతన్ని ప్రభుత్వ కార్యదర్శిగా చేశారు. ఇంకా ఇష్టారాజ్యంగా అతను ఏ విధంగా కొలగొట్టాడు అనేది మనం చూస్తున్నాం. అప్పుడు అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి మామూలుగా ఒక గ్రామ సర్పంచ్గా చేశాడు. ఆ తర్వాత జగన్ పంచం చేరిన తర్వాత ఆయన ఒక పిఏ, ఆ పిఏ వల్ల ప్రభుత్వం వచ్చేటప్పటికి ఓఎస్డీ అయిపోయాడు. అంటే గతంలో 2019 ఎలక్షన్స్కి ముందు ఎవరైతే వాళ్ళకి అధికారులు రావడానికి కృషి చేశారో, సాక్షి పేపర్లో పనిచేసిన, ఛానల్లో పనిచేసిన వ్యక్తులు అందరినీ తీసుకెళ్ళి ఆ రోజున ప్రభుత్వంలో సలహాదారుల కిందో రకరకాల పోస్టుల్లో పెట్టి సెక్రటేరియట్లో మీరు చూడండి. మీరు ఎప్పుడన్నా గతంలో 1924 మధ్యన సెక్రటేరియట్కి వెళ్తే ఇది సాక్షి ప్రధాన కార్యాలయమా, ఆంధ్రప్రదేశ్ సచివాలయమా అన్న తేడా కనపడకుండా ఉండేది. అందరూ అక్కడే ఉండేవారు. అంటే లబ్ధి, తనకి అధికారంలో రావడానికి ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూర్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏమవుతుంది, ఏదైనా ఐఏఎస్ రిలేషన్ కానించి ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ కుటుంబానికి ఎవరైతే అండగా నిలబడి చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు జైలు పాలవలసి వస్తుంది. కానీ వీళ్ళు సూట్ కేసులు మోసింది లేకపోతే చేసింది అంత ఎవరి గురించి? ఆ కుటుంబం గురించే కదా. అతను బయట రావాలి, దాని గురించి నడుస్తుంది. దీంట్లో కొంత పోలీసుల ఉదాసీనత కూడా కనపడుతుందమ్మా. ఈ మధ్యకాలంలో చూసాం,
బోరుగడ్డకి సంబంధించి అసలు అతను ఛార్జ్ షీట్ ఇవ్వడానికే ఎంత ఇబ్బంది పడ్డారో పోలీసులు అర్థమవుతుంది. అదేవిధంగా గతంలో గోరంట్ల మాధవ్ విషయంలో, అంతకుముందు ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో కూడా 90 రోజుల వరకు ఛార్జ్ షీట్ ఇలా. అంటే ఇంకా కూడా కొంతమంది అధికారులు, సపోజ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు ముంబై నటి జత్వానీ కేసులు ఎంత హడావిడి చేశాడో, ఐపీఎస్లను కూడా ముంబై పంపించి ఇక్కడికి తీసుకొచ్చి ఎంత హింసించారో మనకు తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, నాకు సంబంధం లేదు, అసలు జత్వానీ ఎవరో అన్నాడు. ముందు ఏమన్నాడు, బ్యాడ్ లేడీ అన్నాడు. తర్వాత అసలు నాకు సంబంధం లేదు, నాకు అలా ఎవరో తెలియదు అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దాంతోపాటు ఇంకో కేసు కూడా వచ్చింది, ఏపీపీఎస్సీకి సంబంధించి. దాంట్లో ఏ విధంగా చేశాడో అది కూడా బయటకు వచ్చింది. అంటే ఆయన దృష్టిలో ఆ అమ్మాయి ఏమో బ్యాడ్ లేడీ, మోహన్ రెడ్డి గారు ఏమో గుడ్ బాయ్. అంటే ఇన్ని రకాలుగా ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళందరూ గుడ్ బాయ్స్ మాట ఆయనకి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో పేపర్లు కూడా చూసాం. ఈ రోజుకి కూడా రాష్ట్రం మీద విషం చిమ్మడానికి ఇన్ని ప్రయత్నాలు చేయాలి, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్లో కడప జిల్లా చెందినటువంటి మాజీ ఐఏఎస్ ఒక 30 మందిని ఎంతమందిని పెట్టుకుని అతను విషం చిమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడా అంతే. వారి పేపర్లకు సంబంధించిన పాత్రికేయులు, చాలా సీనియర్ మోస్ట్ పాత్రికేయులకి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళందరూ కూడా ఈ రోజుకి ఎప్పుడు దాకా ఎందుకమ్మా మన అమరావతి అంత గ్రాండ్గా పునఃప్రారంభోత్సవం జరుగుతుంటే వాళ్ళ పేపర్లోని రాష్ట్రంలో ప్రజలందరూ దుఃఖాలతో ఉంటే వీళ్ళేమో సంబరాలు చేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు రాశారు. అంటే ఎంత దుర్మార్గంగా ఉంది. ఈ రోజుకి అమరావతి ప్రాంతానికి సంబంధించి లెటర్లు రాస్తా వరల్డ్ బ్యాంక్కి, ఏడీబీకి లెటర్లు రాస్తా ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళ పత్రికకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది అనలిస్టులను పెట్టుకుని అక్కడ విషయం చెప్తున్నారు. అంటే మనం గతంలో దండుపాళ్యం బ్యాచ్ అనేవాళ్ళం, దాన్ని మించిపోయారు, తీవ్రవాదుల్లో తయారైపోయారు వీళ్ళు. అంటే రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాకూడదు, రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు అనేటువంటి చేస్తూ ఉన్నారు. ఈ రోజున పేపర్ చూడండి, ఏ రోజు పేపర్ చూడండి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కోర్టుకో జైలుకో ఏదో రకమైనటువంటి వార్త లేకుండా ఉండట్లా. అంటే ఎంత దారుణంగా, ఒక్క మద్యం విషయమే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు హైలైట్గా నడుస్తుంది కాబట్టి. అది ఏకంగా ఢిల్లీ కుంభకోణం విషయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్తో సహా అందరూ కూడా జైలు పాలయ్యారు, కవిత గారితో సహా. దానికి 10 రెట్లు పెద్దైనటువంటి ఈ కేసులో ఇప్పటికి ఒకళ్ళొకళ్ళు అంతమంది తవ్వుతుంటే ఎంతమంది వస్తున్నారో తెలియట్లేదు. సార్ ఇక్కడ ఒక డౌట్ సార్, ఏ కేసు అయినా సరే విచారణ ఎదుర్కొంటున్నారు, మాకు గుర్తులేదు, తెలియదు, అసలు ఏం జరిగిందో తెలియదు అంటున్నారు. కానీ అసలు ఎందుకు బిగ్ బాస్ పేరు చెప్పట్లేదు ఎవరైనా సరే? అంటే చెప్తారమ్మా, ఇదో సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆగదు. ఇంకా ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారు, ఇప్పుడు వాళ్ళ పైకమే కత్తి పెడితే ఏం చేస్తారమ్మా, ఖచ్చితంగా ఎవరన్నదే సమాధానం వస్తుంది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అంటే భయం. ఈ పోలీసులు మనల్ని ఏం చేయరు, కోర్టులు మనకి ఏం చేయరు, మహా అయితే జైలు శిక్ష చేస్తారు, బయటకు వస్తాం. అదే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బాత్రూమ్ తీసుకెళ్తాడు, ఆ భయం ఉంది కదా. గొడ్ల మార్కు రాజకీయాలని చేస్తాడు, ఒక భయం ఉంది కాబట్టి అది చేయరు. మిగతా ఆయన దేనికైనా పోన్లే మహా అయితే ఒక 5 నెలలో 6 నెలలో సంవత్సరాలు జైల్లో ఉంటే వద్దాం. ఆయన కూడా అంటాడు కదా, నేనే 16 నెలలు జైల్లో ఉన్నాను, గాడిగుడ్డు ఏముంది, మళ్ళీ వెళ్దాం, లోపలికి వెళ్దాం, వద్దాం అని చెప్పేసి ధైర్యం కూడా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జైలు అంటే వాళ్ళకి ఏదో పిచ్చాపాటిగా ఒక టూర్కి వెళ్ళిచ్చినట్టు అలవాటు అయిపోయింది వాళ్ళకి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా వారం ముందే నాకు తెలుసు మీరు వస్తారని, ఒకసారి ఎలా ఉంటుందో చూసొద్దాం అని చెప్పేసి అంటే, మరి ఐపీఎస్ చేసినట్టు వ్యక్తి, అన్ని పదవులు నిర్వహించినట్టు వ్యక్తి, ఆ విధమైనటువంటి కార్యక్రమాలు. నేను అంటుంది ఇదంతా ఒక గూడు పుటానిగా. వీళ్ళల్లో కొంతమందికి ఏమో చంద్రబాబు గారు అంటే కోపం, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అంటే కోపం, కొంతమందికి జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే బాగా ఇష్టం. అంటే చాలా విచిత్రమైన మనస్తత్వాలు. రాష్ట్రం ఎంత దోపిడీ జరుగుతుంది కదా, పిఎస్ఆర్ ఆంజనేయులకి తెలియదండి అతను ఐపీఎస్, రాష్ట్రంలో ఏం జరిగిందో, ఎటువంటి హింస జరిగిందో, అదే ఎటువంటి భూదోపిడీ జరిగిందో తెలియదు అతనికి, అయినా కూడా సమర్థిస్తున్నాడు. అంటే అదేవిధంగా పాత్రికేయులు, చాలా సీనియర్ మోస్ట్ పాత్రికేయులు ఉన్నారు మా ఆటలోనే. ఎంత సీనియర్ మోస్ట్ అంటే ఎప్పుడో నార్ల వెంకటేశ్వర గారి శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ కూడా చంద్రబాబు గారి మీద కోపంతో, కూటమి ప్రభుత్వం మీద కోపంతో అలా విచ్చలవిడిగా విషయం చెబుతున్నారు. అంటే ఇంకా రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏదో రకంగా లబ్ధి పొందాలి. ఇది ఎన్నాళ్ళం? అదే అంటంట, ఒక పక్క నుంచి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని చెప్పుకుంటామా, వీళ్ళప్పుడు పేపర్లో మన అభివృద్ధి గురించి ఒక ఐటెం రాస్తామంటే వీళ్ళ గురించి మద్యం కుంభకోణమో, లేకపోతేనేమో గోరంట్ల మాధవో, లేదా బోరుగడ్డో, ఈ వార్తలు సగం ఉంటున్నాయి. అంటే ఎన్ని రకాలుగా దోషేయాలో అంత రకంగా దోషేసి, సరే మనమే 30 సంవత్సరాలు ఉంటామని ధైర్యంతో దోషారో అంటే తెలీదు. సరే ఏదైనా మనకు కాపాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అని మొత్తానికి ఏ విధంగా ఇందాక నేను చెప్పినట్టు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పాత్రికేయులు కావచ్చు, ఆ కుటుంబాన్ని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ఆఖరికి శాశ్వత జీవితం జైల్లో గడపాల్సిందే. అదే ఇప్పుడు వెల్లడవుతుంది. ఈరోజు కోర్టు కూడా ఎక్కడ వరకు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టులో ఒక కేసు వేయాలంటే చాలా మామూలు విషయం కాదమ్మా, చాలా డబ్బుతో కూడుకున్న పని. అయినా కూడా వెళ్ళిపోతున్నారంటే ఎన్ని కోట్లు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు రాజకేశ్ రెడ్డి అనే వ్యక్తి సూట్ కేసు అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి.
ఆ వ్యక్తే 2,500 కోట్లు ఎంత అతను స్కామ్ చేశాడని తెలుస్తుంటే అసలు సూట్ కేసులో ఎంత ఉంది, ఆ సూట్ కేసు ఎక్కడికి చేరింది, నీ అన్నిని ఏమవుతుందంటే ఆ వైఎస్ఆర్సీపీ అంటేనే గత 5 సంవత్సరాలు ఎలా గద్దల్లా వాలిపోయి ఆ రాష్ట్రం మీద దోచేశారు అన్నది ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ స్కామ్ అయిపోతుంది, రేపు పొద్దున ఇసుక గురించి వస్తుంది, లేకపోతే మైన్స్ గురించి వస్తుంది, అదో ఒక్కొక్క పెద్ద స్టోరీలు ఎంతంది. కాదేది అనర్హం అంటారు చూసారా, ఆ విధంగా వీళ్ళ స్కామ్లకి అసలు ఏది అనర్హం కాదు. ప్రతిదీ ఏ స్కీమ్ చేసినా వాళ్ళు స్కామే. అటువంటి కార్యక్రమాలే చేసుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా ఒకటి మన గతంలో కాకుండా పూర్తి సాక్ష్యాధారాలతో వాళ్ళని చట్టం ముందు నిలబెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. అందుకని కాస్త ఆలస్యమైనా మాత్రం వీళ్ళెవ్వరూ కూడా చట్టం ముందు నిలబడవలసిందే, తప్పించుకోలేరు. మరి గత ప్రభుత్వ హయాంలో అక్రమ అరెస్టులకు పాల్పడితే ఇప్పుడు పక్కా ఆధారాలతో అందరినీ లీగల్గా అరెస్టులు చేస్తుందని చెప్పి, మరి గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.